ఓకే. ఒక బాండిల్ పెట్టుకుందాము. దాంట్లో 100 గ్రామ్ నూనె పోసుకుందాము. నూనె కాగిపోయింది. నేను ఈరోజు 3/4 కిలో టమాటో తీసుకున్నాను. కడిగేసి సెమ్మ లేకుండా బాగా తుడిచేసి పొడిగా కోసుకున్నాను. ఇప్పుడు నూనె కాగిన దాంట్లో మన టమాటా వేసుకుందాము. బాగా వాడ్చుకుందామండి. ఇది కొంచెం టైం అవుతుంది. ఒక 20 to 25 మినిట్స్ బాగా వేగాల. వేగి ఆ సెమ్ అంతా పోయి ఆ నూనె సెపరేట్గా వస్తుంది అనమాట. సో 3/4 కిలో టమాటోకి 100 గ్రాములు చింతపండు యాడ్ చేసుకుందాము. దీంట్లో నారు అవన్నీ ఏం లేకుండా తీసుకుంటే దాంట్లోనే చింతపండు ఉడుకుతుంది. ఉత్త మిరపొడి 25 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, ఇవన్నీ వేసి బాగా ఉడకనిచ్చుకుంటాము. మనం ఒట్టి బాండల్లో మిరపకాయ, మెంతులు, ఆవాలు వేయించి పెట్టుకున్నాము. అవి ఆరిపోయినాయి. మిక్సీలో వేసి పొడి చేసుకుందాం. మెత్తగా కాకుండా ఇట్లా పొడి చేసుకుందాము. సిమ్లో పెట్టుకోండి. మంట పెద్దగా పెట్టి అడుగు అంటుతుంది. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనండి. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిండది. నూనె సెపరేట్గా వచ్చింది చూస్తారా. ఇంకొక 5 మినిట్స్ లో ఇది ఆఫ్ చేసుకొని బాగా ఆరు నుంచి మిక్సీలో వేసి నూరుకుందాం. ఆఫ్ చేసుకొని ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుందామండి. ఆరిన తర్వాత మిక్సీలో వేసి పల్స్ మోడ్లో పెట్టి నూరుకుందాము. చాలా నున్నగా నూరవడం అవసరం లేదు. ఓకేనా. ఒక 100 గ్రాములు నూనె పోసుకుందామండి. నూనె కాగిపోయింది. కొద్దిగా ఆవాలు వేసుకుందాము తెరపంటలో. ఒక సగం స్పూన్ జీలకర్ర, ఇట్లా ఉల్చి పెట్టుకున్నాము. తెల్లగడ్డ కొంచెం వాడాలా, సిమ్లో పెట్టి వాడుకుంటాము. మిరపకాయలు మీకు కారం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చేర్చుకోండి. అంటే మనం పొడి చేసి పెట్టున్నాం. మీరు ఒక చేతి నిండా వేసుకున్నామండి. ఇంకా చేసుకున్నాము. మిక్సీలో నూరిన వాటిని దీంట్లో చేసుకున్నామండి. బాగా వాడి ఆరిన వెంటనే మనం ఒక బాటిల్లో లేకపోతే ఏదైనా డబ్బాలో వేసి మనం ఇది వచ్చి చెడకుండా 1 మంత్ దాకా పెట్టుకోవచ్చు. ఇది చెడిపోదండి. ఎందుకంటే మనం దీంట్లో చింతపండు, ఉప్పు, నూనె అవన్నీ పోసి వాడి మనం నీళ్ళు చేర్చకుండా చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, ఇడ్లీ, దోశలకి, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. మనం దీంట్లో మిక్సీలో కొట్టాం కదా, ఆ పొడిని చేసుకొని బాగా కలిపెట్టేస్తాము. ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఇట్లే ఉంది. తర్వాత మనం ఆఫ్ చేసి బాటిల్లోకి ఎత్తుకుందాము. మీరు ఇలాగ ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మర్చిపోకుండా చిత్రదీపం వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి.